తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అనుమానపరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా ఆయన ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. టీడీపీలో ప్రస్తుతం లోకేష్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబును ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటారని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకు ముందు నుంచే పార్టీలో లోకేష్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చిన్నబాబు ఆగ్రహానికి గురై వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టే రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు సెస్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. అయితే చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాని ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతో పాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేష్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్ళి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకొని ఆ తర్వాత పూచిక పుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. దీనికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్సిటీల విద్యార్థుల నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు. 12న జరిగే యువత పోరుతో ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడదాం. రేపు యూనివర్సిటీల లోపల లేదా బయట యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా అని బొత్స నిలదీశారు. ఈరోజు అంటే సోమవారం చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తాం. శాసనమండలిలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం. రైతుల బకాయిలను అనాపైసాతో సహా చెల్లించాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 1,70,000 టన్నుల చెరుకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరుకు కూడా క్రషింగ్ చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయింపులు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్లలో క్రషింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటినా క్రషింగ్ జరగలేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వల్ల చెరుకు ఎండిపోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు వైఎస్ఆర్ జగన్ 90 కోట్లతో ఆదుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు
వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు 25,000 ఇస్తే ఏమి సరిపోతుంది? రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా? దిగవంత నేత వైఎస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు, రైతులను ఆదుకోవాలి. రాజకీయాల కోసం నేను రాలేదు, రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నానని బొత్స స్పష్టం చేశారు.